మిత్రులకు నమస్కారం. గతంలో ఈ దొంగోట్ల మీద మేము ఎంఆర్ఓకు వేయడం జరిగింది. ఎప్పుడు ఇచ్చినామంటే ఇది 2వ తారీఖు 9వ నెల 2023 ఈ జల్పేలి మున్సిపాలిటీలో అనేక మంది రోహింగ్యా ముస్లింల ఓట్ల దొంగోట్లు ఉన్నాయని మేము ఎంఆర్ఓకి వేయడం జరిగింది. దాని తర్వాత ఆర్డీఓకి వేయడం జరిగింది 4వ తారీఖు 9వ నెల 2023లో. అదేవిధంగా మన కలెక్టర్ గారికి వేయడం జరిగింది 5వ తారీఖు 9వ నెల 2023. దాని తర్వాత 14వ తారీఖు 9వ నెల 2023 సిఇఓకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ గారికి వేయడం జరిగింది. అయినా మాకు న్యాయం జరగకపోవడం, ఎందుకంటే దాదాపు 17,000 ఓట్లు ఆ రోజులో గుర్తించడం జరిగింది. 17,000 ఓట్లు గుర్తించి మేము అనేకసారి ఇలా చుట్టూ తిరుగుతుంటే కాకపోతే లాస్ట్కి ఏం చేసామంటే ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి 18వ తారీఖు 10వ నెల 2023 నాడు పోవడం జరిగింది. ఇవన్నీ మీ పేపర్తో సాగుతున్న ఉత్తుతో మాట్లాడాం, ఎందుకంటే ఇవన్నీ మేము అధికారికంగా ఇచ్చినాయి కాబట్టి. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో చెప్పడం జరిగింది, ఇది కింద లేట్ అయింది, మీరు ఇచ్చిన వెంబడి మా దగ్గరకు వస్తే ఈ ఓట్లు డిలీట్ చేస్తుంటే అనే విధంగా చెప్పింది. ఎందుకంటే జనూన్గా ఎక్కడెక్కడ ఏమేమి ఓట్లున్నాయో చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా దొంగ ఓట్లు ఏంటంటే పక్కనే అన్న విచిత్రమైన ఉంటాయి. ఒక్క ఓటు ఒక్కొక్క బూత్లో పక్కన 2 సార్లు 3 సార్లు అనేక మంది ఓట్లు ఉంటాయి. దీనికి ఉదాహరణ ఒకసారి మీకు చూపిస్తాను, ఎందుకంటే ప్రతిదానికి ప్రూఫ్ తోటి వచ్చినాం, ప్రూఫ్ లేకుండా కాదు. ఇది ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చూసి నిజంగా దీని మీద పుట్ట ఏమన్నాడంటే 80% జెన్యూన్గా చేస్తా పైసా, దీన్ని మీరు కూడా సహకరించండి, దీన్ని 100% దీనికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు, దీంట్లో అనేక ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని కలెక్టర్ గారు దృష్టి తీసుకొచ్చింది. ఒకసారి చూడరా అన్నట్టు సీరియల్ నెంబర్ 76 షేక్ జరీనా బేగం, 76 77 షేక్ జరీనా బేగం, అదేవిధంగా 79 సమ్మయ్య మహమ్మద్ మస్తాన్, అదేవిధంగా 80 సమ్మయ్య మహమ్మద్ అబ్దుల్లా. అంటే వీళ్ళు డబల్ ఓట్లు అనేక వేల ఓట్లు నీకు ఏ విధంగా చూసినాం. నిజంగా వీటిని చూస్తుంటే కలెక్టర్ గారికి ఆశ్చర్యమైంది. కలెక్టర్ గారు కూడా ఏమన్నారంటే బైసబ్ దీన్ని ఇంతతో వదిలేయద్దు, నేను కూడా ఇస్తాను, మీరు కూడా సహకరించండి, కింద మీరు కూడా అనేక మంది వ్యవస్థ పనిచేస్తూ సంతోషం అని చెప్పడం జరిగింది. మేము కూడా సహకరిస్తామని చెప్పడం కలెక్టర్ గారికి అదేవిధంగా చెప్పడం జరిగింది. తండ్రికి సంబంధం లేకుండా, తల్లికి సంబంధం లేకుండా 18 నుంచి 20 సంవత్సరాల సింగిల్ ఓట్లు అనేక మంది వచ్చింది. అనేక ఇళ్ల మీద ఓట్లు వస్తే విచిత్రం, ఆశ్చర్యపోవాల్సిన విషయం. కలెక్టర్ గారు చెప్తే కూడా సంతోషం, ఇది నిజంగా మీరు ఇంత జెన్యూన్గా పనిచేసినందుకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి, మీరు కూడా సహకరిస్తున్నందుకు నిజంగా కూడా అభినందిస్తుడు. కానీ కలెక్టర్ మీద మాకు నమ్మకం ఉంది. ఇంకొక విచిత్రం ఏం తెలుసా, హిందూ ఓట్ల మీద ఉదాహరణకు సంతోష్ ఇంటి మీద సంతోష్ ఫ్యామిలీ సంతోష్ ఓట్లు ఉంటుంది. సంతోష్కి సంబంధం లేకుండా రోహింగ్యా ముస్లిం ఓట్లు నీ ఇంటి మీద ఉంది. నేను సంతోష్ దగ్గరకు అడిగినా, అన్న సంతోష్ అన్న మీ ఇంటి మీద ఎవరెవరు ఓట్లు, ఈ ఓటు ఎవరిదని అడిగిన, ఆ ఓటు మాకు సంబంధం లేదు అంటాడు. అట్లా మీకు ఉదాహరణకు చూపిస్తాను. రోహింగ్యా ముస్లింలా మరి లోకల్ ముస్లిమ్స్ వాళ్ళు చెప్పాలి. ఇక్కడ చూడండి ఓట్లు, మీరు కొంచెం మీడియా మిత్రులు సహకరించాలి. రామ సుబ్బకుమార్ ఈ ఇంటి మీద పనిచేయడం జరిగింది. 26 బూతుల మీద చేస్తే 9,960 ఓట్లు పేక్ ఓట్లు వచ్చింది. ఓన్లీ 26 బూతులేనా, నేను చెప్పేది మొత్తం మహేశ్వరం కాన్సెన్స్ మొత్తం బూతులు చెప్తలేదు. ఓన్లీ జల్పేలి మున్సిపాలిటీలో 26 బూతుల మీద పనిచేస్తే 9,960 ఓట్లు వచ్చింది. జెన్యూన్గా ఇవన్నీ లేని ఓట్లు. ఒక ఉదాహరణ చెప్తాను, 316 బూత్ నెంబర్ 370 ఓట్లు. ఈ విధంగా 318 317 ఇట్లా ఏ ఓట్లు ఏమేమి వచ్చినాయో మొత్తం ఇట్లా పేక్ ఓట్లు. అసలు ఆ బూత్లకు ఎన్ని ఓట్లు ఉండాలి, ఎన్ని పెరిగినాయి? ఉన్న ఓట్లకు అదే చెప్తున్నా, ఉన్న ఓట్లను కాకుండా అదనంగా ఓట్లు తీసుకొచ్చి ఆ బూతులు లెక్కడం జరిగింది. గతంలో మీకు చెప్పినా కదా, 2023లో ధన్మని ఓట్లు ఎక్కించారు. ఆ రోజు ఆ ఓట్లతో ఎవరు గెలిచారు ఏం కథ అనేది ఇప్పుడు దాంట్లో పోను, ఎందుకంటే ఇప్పుడు దాంట్లో పోయి కూడా ఫలితం లేపలేదు, ఎందుకంటే ఆ రోజు ఏం కాదు జరిగిపోయింది ఆ రోజున. అదేవిధంగా ఇంకో విషయం, రాయల్ కాలనీ ఉంటుంది మన పక్కన జల్పేలి, రోహింగ్యాలు అనేక మంది ఉంటారు ఆ ఏరియాలో. మీరు చూసి ఉంటారు, మీరు గతంలో కూడా ఎన్నోసార్లు అలా పోయి పోరాటం చేసినాం. నేషనల్ మీడియా ఫోకస్ చేసింది, మీ మీడియా కూడా ఫోకస్ చేసింది. అందులో 332 392 393 బూతుల రోహింగ్యా ఓట్లు దొంగ ఓట్లు అనేకమైన విచ్చలవిడిగా ఈ ఓట్లను చూస్తే విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యపోవచ్చు. తండ్రికి 41 సంవత్సరం, కూతురుకు 39 సంవత్సరాలు ఉంటాయి. ఎక్కడ ఉంటుంది కదా, ఒక్కరి కాదు అట్లా కొన్ని చాలా ఓట్లు. మీకు ఉదాహరణ కూడా చూసి ప్రతిదానికి ఒక లేకుండా చేయలేదు. అందుకనే కలెక్టర్ గారు అందుకని అభినందించడం జరిగింది. ఒకసారి చూడలేను.
బేగం, రౌసునా బేగం, ఈమెకు ఏజ్ ఎంత 39. అలా తండ్రికి కూడా 41 ఏళ్ళు, సాదిక్ హుషన్ 41. సీరియల్ నెంబర్ 778, 769. ఇట్లా ఎన్ని ఉన్నాయి చూసాను. వీటిని చూస్తుంటే కలెక్టర్ గారే ఆశ్చర్యపోవడం జరిగింది. ఒక్కొక్క ఇంటి మీద 40 నుంచి 60 ఓట్ల పైన ఎక్కేయడం జరిగింది. ఇది ఒక్కొక్క ఇంటి మీద 40 నుంచి 60 ఓట్లు ఎక్కేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, ఈ అధికారుల మీద కూడా నమ్మకం ఉంది, కానీ జెన్యూన్గా చేయాలి. కింద నిజంగా కూడా చాలా భయపడుతున్నారు, బిఎల్ఓలను భయపడుతున్నారు చేయాలంటే, ఆ ప్రాంతాలకు వాళ్ళని భయపడుతున్నారు. అందుకనే ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను నిజంగా కూడా కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది. కలెక్టర్ గారు ఎంత చూసిన తర్వాత నిజంగా కూడా ఇంత కష్టపడుతున్నందుకు అభినందిస్తుడు. ఇంకా కూడా మీరు పని చేయండి పైసా, మేము కూడా సహకారం ఉంటామని చెప్తుడు. అదేవిధంగా నేను ఏమనేదంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మహేష్ కుమార్ గారు చెప్తుంది ఏమనంటే, ఒక్క ఓటు తొలగించొద్దు, ఓట్లు తొలగేయాలని బీజేపీ పార్టీ చూస్తుందని చెప్తుంది. అన్న నిజంగా కూడా మీకు ఒకసారి జల్పల్లి మున్సిపాలిటీ కానీ ఈ మహేశం కాన్స్టిట్యున్సీలో హిందూ ఓట్ల మీద కూడా ముస్లిం ఓట్లు వచ్చినాయి ఒక్కొక్క ఇంటి మీద. ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా మహేశంలో ఒకసారి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తే వాళ్ళ కళ్ళకు తెరిచి చూస్తే ఏందని తెలుస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా మోసం చేసి ఈ ప్రాంతాల్లో గెలిచిందో చాలామంది తెలుసు. మహేష్ కుమార్ గారు కూడా చెప్పడం ఏంటంటే, మనవి చేయడం ఏంటంటే, ఎస్ఐఆర్ మీద అందరం కష్టపడి పనిచేద్దాం. నిజంగా కూడా జెన్యూన్ ఓటును ఉంచుకోవాల్సిందే, డబల్ ఓట్లను తీసేయమని అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో అనేక మంది రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చి ఈ ప్రాంతంలో వేలాది మంది, దాదాపు 20,000, 30,000 మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. నేను గ్రహించిన కాడికి నేను జెన్యూన్గా 26 బూతులు చెక్ చేస్తేనే 9,960 ఓట్లు వచ్చినాయి. కంటే కొన్ని వేల ఓట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది. నిజంగా ఓటు లేని వాళ్ళం ఓటు ఎక్కించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే, మహేశం ప్రజలారా మీరు గ్రహించండి, మీకు తెలియకుండానే మీ ఇంటి మీద ముస్లిం ఓటు వచ్చింది, మీకు తెలియకుండానే మీ ఓట్లు డిలీట్ అవుతున్నాయి, మీకు తెలియకుండానే దొంగ ఓట్లు వచ్చి ఇన్వాల్వ్ అయినాయి. ఈ అన్నిటి మీద ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఈ ఓట్లను తొలగించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నిజంగా కూడా అధికారులకు దృష్టికి తీసుకోవడం అనేది, కలెక్టర్ గారు దృష్టికి తీసుకోవడం అనేది, దీని మీద కలెక్టర్ గారు దృష్టి పెడుతున్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు, ఈ శ్రీరాములు కూడా అసలు వదిలిపెట్టాడు. దీనిని జల్లెడ బట్టి జెన్యూన్ ఓట్లు ఉండేంత వరకు పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ.